ప్రేమలు చల్లారుతున్నాయి. ఎక్కడ చూసినా మరి చంపుకుంటున్నారు. నడి రోడ్డు మీద మరి చంపుకుంటున్నారు. భార్యాభర్తలు చంపుకుంటున్నారు. మరి పిల్లలు ఎక్కడ పడితే అక్కడ చెల్లాచెదరైపోతున్నారు. అన్యాయంగా యవనస్తులు డ్రగ్స్ కి అన్నిటికీ కూడా బానిసైపోతున్నారు. ఎక్కడుంది ప్రేమ? ఎక్కడుంది మనసు అనేది? ఎక్కడుంది మనిషికి మనిషి ఆదరించుకోవడం? ఎక్కడుంది మనిషి ప్రేమించుకోవడం? ఇవన్నీ జరగట్లేదా? యేసు ప్రభు చెప్పినది నెరవేరటం లేదా? ఆ ప్రవచనం నెరవేరటం లేదా? ఇవన్నీ జరుగుతున్నాయి కదా. యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, మరి అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారుతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మరి మనం చేయవలసింది ఏంటి? ఆ కిందని చెప్పాడు కదా, మనము సంఘానికి సిద్ధపడి ఉండాలి. మనము నశించిపోకుండా దేవుడు మనల్ని వెదక రక్షించాడు కదా. ఆ వెదక రక్షించిన మనము ఇంకా అనేక మంది రక్షించడానికి, నశించిన దాని వెదక రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మనము నశించే వారం కాబట్టి ఈరోజు దేవునిని అర్థం చేసుకొని, ఆయన మనకు తండ్రిగా ఉన్నాడని అర్థం చేసుకుని, మన కొరకు, మన పాపముల కొరకు ఆయన మరణించి తిరిగి 3వ దినాన లేచాడు, సజీవుడవే ఉన్నాడు, ఆయన త్వరగా రాబోతున్నాడని నమ్మిన మనము ఇంకా ఈ విషయాన్ని తెలియక అనేక మంది ఉన్నారు. వారికి తెలియజేయాలి.